ఇవాళ సరస్వతీపుత్రుడే ఈ జ్ఞానం వచ్చాక తప్పులు చేయకపోయినా పాతది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కదా. అహంకారం అండి. అహంకారంతో మాట్లాడి ఆ అహంకారంతో నేను నా మీద క్రిమినల్ కేసు పెట్టాను. ఆ రోజు క్రిమినల్ కేసు పెట్టకుండా ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు. ఏమనుకున్నాడంటే ఆడది నన్నేం చేస్తుందనుకున్నాడు. అధికార మదం, ధన మదం, పొగరు, పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి పొగరు. ఆ ఇంట్లో అందరికీ ఉంది ఆ పొగరు. దాంతో క్రిమినల్ కేసు పెట్టాడు. ఆ క్రిమినల్ కేసు వల్ల నేనేదో బాధపడి 2 పద్యాలు పెట్టుకోవాల్సి వస్తే అది ఇవాళ అందరికీ ఆధారమే. నన్ను అడ్డు పెట్టుకుని వీడియోలు చేస్తున్నారు. 9 నెలల క్రితం నేను పిల్లల కోసం బాధపడినటువంటి వీడియో 9 నెలలు ఎవరైనా పెట్టారండి? ఇవాళ ఎందుకు బయటకు వచ్చాయి? అభిమానులు ఉంటే అభిమానం పెట్టుకోండి, కానీ తెలియని వాళ్ళకి కూడా వాళ్ళు ఈయన ఇలా అని చెప్పినట్టుగా నిమిషానికి ఒక వీడియో చేస్తున్నారు. నీచమైనటువంటి కామెంట్స్ నేను వెనకల ఇంకొకటి ఏ కామెంట్ నాకు తాకదండి. నేను ఆ బోర్డర్ దాటేస్తే అతీతమైనటువంటి మనస్సు అయిపోయింది. భగవంతుడు ఒక్కటే. ఇంత పుణ్యం సంపాదించుకోవాలి, వచ్చే జన్మన్నా నేను కాస్త మంచిగా బతకాలి అనుకుని నిరంతరం భగవద్ ధ్యానంలోనే ఆధ్యాత్మికమైన తత్వంలోనే పెడుతున్నా. ఇలాంటి వీడియోలు 100 వచ్చినా 100 కామెంట్లు వచ్చినా నా శిష్యులు నాకు నమస్కారాలే పెడతారు. నేనేంటో వాళ్ళు చూస్తున్నారు. 2001లో బయటకు వచ్చానన్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ నేను ఒక్కదాన్నేనండి. నా జీవితం 2004లో నేను హైదరాబాద్ వచ్చాను. నా చుట్టూ ఉన్న వాళ్ళని అడగండి, నేను ఎలా బతుకుతున్నానో అడగండి. 4 క్రితం అరకు వ్యాలీలోని అల్లూరు సీతారామరాజు స్కూల్లో ఈ రాక్షసుడే తీసుకొచ్చి నన్ను జాయిన్ చేశాడు. అక్కడికి వెళ్ళి బతుకు అని. అంటే నేను వెళ్ళిపోవటమే మనిషికి కావాలి కాబట్టి అక్కడి నుంచి నేను డైరెక్ట్ హైదరాబాదే వచ్చి బతికాను. ఒక్కదాన్ని బతుకుతున్నానండి. 24 సంవత్సరాలుగా కష్టము నిష్ఠూరము పంచుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పటికి కూడా స్నేహితులు కానీ ఆత్మబంధువులు నాని చుట్టాలు మొత్తం పుట్టింటి బలగం చాలా ఎక్కువ ఉంది. ఎవ్వరికీ తెలియకుండా అడవిలో బతుకుతున్నా. నేను బతుకుతున్న అడ్రస్ ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఎవరికి నిజమైన ప్రేమ ఈ కారణంగా అందరూ నన్ను ద్వేషించి దూరం పెట్టారు. అందరికీ వీడి మీద వ్యామోహంతో వచ్చాను. వ్యామోహం పడ్డానికి ఏముంది మేడం? పద్యాలకి పాటలకి వ్యామోహం పడతారా? నేను కూడా పాడగలను, నాకు కూడా పద్యాలు రాయడం వచ్చు. ఇప్పుడు ఆసులుగా చెప్పమన్నా మీ మీద చెప్తాను. ముళ్ళపూడి సత్యనారాయణ గారి మీద కూడా చెప్పగలను. భగవంతుడు ఆ శక్తిని నాకు ఇచ్చాడు. అయితే జీవన పోరాటంలో ఒక స్త్రీని కదా, నా బతుకు నేను చూసుకోవడం నేను కవిత్వం మీద దృష్టి పెట్టలేదు. పెట్టి ఉంటే నేను కూడా ఇలా చెప్పగలను. అదే ధ్యేయంలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పాడు. ఎవరికైనా స్త్రీకి ఎవరికైనా అటువంటి అవకాశం ఉంటే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అవ్వగలరండి. మంచిది. సరస్వతీపుత్రుడు అలాగే ఉండాలి. కానీ భిన్నమైన ఆలోచన చేసి అహంకారానికి పోవడం వల్లని అయితే ఇక్కడ ఒకటి జరిగింది. నేను ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందండి. నా పిల్లల భవిష్యత్తు దెబ్బ తినకూడదు, వాళ్ళ మనసు బాధపడకూడదు. ఎస్పెషల్లీ మా గురుజాడ వెరీ షార్ప్, చాలా